ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ద్వితీయ స్కందము. అప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని కలచివేసి దేవతలను బాగా బాధించాడు. గద పైకెత్తి వస్తున్న రాక్షసుని చూశాడు శ్రీహరి. 3 లోకాలకు కూడా క్షేమం కలిగించాలి అనుకున్నాడు. వెంటనే కోరలతో భయం కలిగించే నోరు, ముడివడిన కనుబొమ్మలు కలిగిన నరసింహావతారాన్ని ధరించాడు. అంటే నరసింహావతారం, సగం నరుడు సగం సింహం. ఇలా ధరించి భయంకరమైన గోళ్లతో ఆ రాక్షసుని సంహరించేశాడు. అంటే చీల్చి చెండాడాడు. ఇక నీకు ఇప్పుడు ఓ నారద ఆదిమూల అవతారాన్ని గురించి తెలియజేస్తాను. 14వ అవతారం విను. కరినాదుండు బలగ్రహ గ్రహణ దుఃఖాక్రాంతుడై వేయి వత్సరముల్గుయ్యుడు చుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరినీవే శరణంభునా కనిన గుయ్యాలించి వేవేగవాశ్చర్యము ధృంచి కరీంద్రుంగాచ మహితోత్సాహంభునందాపస. ఓ నారద, గజేంద్రుడు మొసలి చేత పట్టుబడి దుఃఖంతో 1000 సంవత్సరాలు మొరపెట్టుకున్నాడు. తక్కిన కాలమంతా కూడా, తక్కిన దేవతలంతా కూడా విశ్వమయులు కాకపోవడం చేత అతని యొక్క ఆపదను ఎవ్వరూ కూడా మాన్పలేకపోయారు. అప్పుడు అతడు, ఓ శ్రీహరే త్వమేవ శరణం మమ అన్న శ్రీహరి, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఇంకేతరుడు ఎవరు శరణ్యం కారు అని వేడుకొనగా ఆ కరీంద్రుని యొక్క పిలుపు విని మహోత్సాహంతో వచ్చి మొసలిని త్రుంచి ఏనుగును రక్షించాడు. ఇక అంతేకాదు, ఇంకా నీకు వామనావతారాన్ని గురించి తెలియజేస్తాను విను. యజ్ఞేశ్వరుండకు హరి విష్ణుండదితి సంతానంబునకు నెల్లదమ్ముండయ్యూ బెంపారు గుణముల బెద్దయై వామనమూర్తితో బలి చక్రవర్తి జేరి తద్భూమి 3 పాదమ్ముల నడిగి పదత్రయంబునను జగత్రయంబు వంచించి కొనియను వాసవునకు రాజ్యమందింపనేశ్వరుండయ్యు మొరంగి యద్ది రూపంబుగై కొని అడుగవలిసే ధార్మికుల సొమ్ము వినయోచితముగా గాని వెడగుదనమునూరకని విగ్రహించి చలనమందింపరాదు నిశ్చయము పుత్ర. యజ్ఞేశ్వరుడైన విష్ణువు అదితి బిడ్డలలో చిన్నవాడైన, ఉత్తమ గుణాలలో పెద్దవాడైన వామన స్వరూపంతో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి 3 పాదాల భూమిని దానం అడిగాడు. ఆ 3 పాదాలతో 3 లోకాలను కొలిచి వంచనతో భూమిని పొంది ఇంద్రునికి రాజ్యాన్ని ఇచ్చాడు. తాను సర్వేశ్వరుడైనా కూడా ఆయన మోసంతో బలిని యాచించవలసి వచ్చింది. ధార్మికుల సొమ్ము వినయంతోనే కానీ మూర్ఖత్వంతో పోట్లాడి పొందరాదు సుమా. ఇది ముమ్మాటికి నిజం, నిశ్చయం నారదా. దీని యొక్క సంస్కృత మూలంలో ఇలా చెప్పారు. జ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం లోకాన్ విచక్రమయిమాన్ యదదాది యజ్ఞః క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్చలేన యాజ్ఞామృతే పరిచరన్ ప్రభుభిర్న చాల్యః. బలి చక్రవర్తి తన శిరస్సు మీద, అంటే బలి నిజమౌలి నవ్వటుని పాద సరోరుహ భవ్య తీర్థముత్కలిక ధరించి తన్నును జగత్రయమును హరికీర్చి కీర్తులన్నిలిపే వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వ హానికిం దలగక శుక్రుమాటలకు దారక భూరి వధాన్యశీలుడై. బలిచక్రవర్తి తన శిరస్సు మీద ఆ వటుని యొక్క పాదతీర్థం ధరించాడు.
తనను 3 లోకాలను శ్రీహరికి ఇచ్చి భూమి మీద తను సత్కీర్తిని పొందాడు, సత్కీర్తిని నింపాడు. స్వర్గలోక ప్రభుత్వం పోతుందని జంకలేదు, శుక్రాచార్యుని మాటలకు వెనుకాడలేదు. వదాన్యత అంటే ఆయనదే. అంతేకాదు నారదా, మరి ఆ పరమేశ్వరుడు హంసావతారాన్ని ధరించి అధికమైన నీ భక్తి యోగంతో సంతోషించి నీకు ఆత్మతత్వం తెలిపే మహాభాగవత పురాణం కూడా ఉపదేశించాడు. మనువుగాబుట్టి తన తేజస్సుతో చక్రం చేపట్టి దుష్టులైన రాజులను దండిస్తూ శిష్టులను రక్షిస్తూ తన కీర్తి చంద్రికలను సత్యలోకంలో కూడా ప్రకాశింపజేశాడు. ఇంకా ధన్వంతరిగా అవతరించి తన పేరు చెప్పినంత మాత్రం చేతనే భూమి మీది జనులందరికీ రోగాలన్నీ పోగొట్టుతూ ఆయుర్వేదాన్ని కల్పించాడు. ఇప్పుడు నీకు నేను పరశురామ అవతారాన్ని గురించి తెలియజేస్తాను, విను. ధరణి కంటకులైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి విస్ఫురితోదార కుఠారదారగలనన్ 7 మారుల్ పొరింబొరి మర్ధించి సమస్త భూతలం విప్రుల్ వేడగానిచ్చి తాచిరకీర్తింజమదగ్ని రాముడనమించెందాపసేంద్రోత్తమ. తాపసుల్లో ఉత్తముడవైన ఓ నారదా, భూమికి కంటకులైన హైహై రాజులను తన గొండ్రగడ్డలి అంచుతో 21 మారులు సంహరించాడు. తిరిగి భూమినంతటినీ కూడా విప్రులకు దానం ఇచ్చేశాడు. ఇచ్చి తాను పరశురాముడు అనే పేరు పొందాడు. అంతేకాదు నీకిప్పుడు శ్రీరామ అవతారాన్ని గురించి తెలియజేస్తాను, విను. తోయజహిత వంశదుగ్ధ పారావార రాకా విహార కైరవ హితుండుం గమనీయ కోసలక్ష్మ్యాభృత్సాగర భృత్యుతాగర్భసుక్తి సంపుటల సన్మౌక్తికంబు నిజపాద సేవక వజ్ర దుఃఖ నిబిడాంధకార విస్ఫురిత పంకరుహసకుడు దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహంబు జటుల దానవ గహన వైశ్వానరుండు రావణాటోపశైల పురందరుండు నగుచులోకోపకారార్థమవతరించే రాముడై చక్రిలోకాభిరాముడగుచు. అలాగే చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు లోకానికి ఉపకారం చేయడానికి లోకాభిరాముడైన శ్రీరాముడుగా కూడా అవతరించాడు. అతడు సూర్యవంశమనే పాల సముద్రానికి పున్నమి చంద్రుడు. కౌసల్యాదేవి గర్భము అనే ముత్యపు చిప్పలో వేసిన మేలిముత్యం. తన పాదసేవకుల శోకం అనే చీకట్లను పారద్రోలే సూర్యుడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి యగశాల ముంగిట్లో మొలిచిన కల్పవృక్షం. రాక్షసారణ్యాన్ని దహించే దావాగ్ని. రావణుని గర్వమనే పర్వతాన్ని బ్రద్దలు చేసిన ఇంద్రుడు అతడు అని చెబుతూ చిత్రముగ భరత లక్ష్మణ శత్రుఘ్నుల కద్దినగ్రజన్ముండగుచున్ ధాత్రిన్ రాముడు వెలసె భవిత్రుడు దుష్కృతలతాల విత్రుండగుచున్. ఆ రామచంద్రుడు భరతునికి లక్ష్మణునికి శత్రుఘ్నునికి అన్న. పాపాలు అనే తీగలకి కొడవలి అయ్యి రాముడు భూమిపై ప్రకాశించాడు. అప్పుడు కిసలయ ఖండేందు బిసకుంద పద్మాబ్జ పద ఫాల భుజరథ పాణి నేత్రం గాహలకరభ చక్రవియత్ పులిన శంఖ జంఘోరుకుచ మధ్య జగన కంఠ ముకుర చందన బింబ సుఖ గజ శ్రీకార గండ గంధోష్ఠవాఘమన కర్ణం జంపకేందు స్వర్ణ శఫర ధనుర్నీల నాసాననాన్ గదృగ్భూ
దృగ్భ్రూ శిరోజ నలి సుధావర్త కుంతల ఔలిసనాభి కలిత జనకావని పాల కన్యకాల లామ పరిణయమయ్యల లాట నేత్ర కార్ముక ధ్వంసముంకువగాగనతడు. శ్రీరాముడు శివధనుర్భంగం కన్యాశుల్కంగా ఇచ్చి జానకిని వివాహం చేసుకున్నాడు. ఆమె పాదాలు చిగురుటాకులు వంటివి, నుదురు అర్ధచంద్రుని వంటిది, భుజాలు తామరతోళ్ల వంటివి, దంతాలు మల్లె మొగ్గల లాంటివి, హస్తాలు పద్మాల లాంటివి, మరి కళ్ళు కలువలే, పిక్కలు కాహనుల వంటివే, తొడలు కరభవము వంటివి, మరి చిటికని వ్రేలు మొదటి నుండి అరిచేతి క్రింది దాకా ఉన్న సుమారు 3 అంగుళాల భాగం కరభాల వంటివి. అంటే మరి అరటి యొక్క మరి మొదళ్ళు లాంటివి, అరటి యొక్క మట్టల లాంటివి. అలాగా చెబుతూ నడుము ఆకాశము, మరి కంఠం శంఖం వంటిది, చెక్కిళ్ళు అద్దాల లాంటివి, శరీర పరిమళం చందనం లాంటిది, పెదవి దొండపుండు వంటిది, పలుకులు చిలుక పలుకులు వంటివి, గమనం గజగమనం, చెవులు శ్రీకారం వంటివి, ముక్కు సంపెంగ పువ్వు అలాంటిది, ముఖం చంద్రుని వంటిది, శరీరం బంగారం, చూపులు చూద్దామా చేపల వంటివి, మరి కనుబొమ్మలు ధనుస్సు వంటివి, కేశాలు నీలాల వంటివి, ముంగురుడు తుమ్మెదలే, నవ్వు అమృతము, బొడ్డు సుడి వంటిది. అంతా రామున్ మేచక జలదశ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సూత్రామున్ దుష్ట నిశాట విరాము బొమ్మని భక్తిం రధుండడవులకున్. ఆ తర్వాత నీలమేఘముల వంటి శ్యామవర్ణం కలిగి సద్గుణాలతో అభిరాముడు, వైభవంలో ఇంద్రుడు, దుష్ట రాక్షసులను శిక్షించే రాముడు. ఆ రాముణ్ణి దశరథుడు అడవులకు పొమ్మన్నాడు. అడవులకు పొమ్మని ఆజ్ఞాపించగా అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుంధన తోడనే గుదే నరిగి రఘుత్తముండు ముదమారగజొచ్చెదరక్షు సింహ సూకర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్లకాసరముఖ వన్య సత్వచయ చండతరాటవి దండకాటవిన్. అలా పంపితే సీతాలక్ష్మణులు తనతో బయలుదేరారు. రఘువంశోత్తముడు వారితో కలిసి దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ అరణ్యం అంతా శివంగులు, సింహాలు, అడవి పందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుకబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలతో భయంకరంగా ఉంది. ఆ దండకారణ్యాన్ని ప్రవేశించాడు శ్రీరాముడు. ఆవనమున వసించి నృపావననయశాలి ఇచ్చిన భయమును జగత్పావనముని సంతతికి కృపావన నిధి అయిన రామభద్రుండెలమిన్. ఆవనంలో నివసించి రాజరక్షణం చేయగల నీతి సంపన్నుడు, కరుణాసముద్రుడు అయిన రామచంద్రుడు జగత్పవిత్రుడైన మునుల సముదాయానికి అభయాన్ని ఇచ్చాడు. ఖరకర కుల జలనిధి హిమకరుడగు రఘురామ విభుడు గరకరితోడన్ కరుని వధించెను ఘన భీకర శరముల నకిల జనులు గరమరుదందన్. సూర్యవంశము అనే సముద్రానికి చంద్రుని వంటి రామచంద్రుడు తన భయంకరమైన బాణాలతో కరుడనే రాక్షసుని వధించాడు. అక్కడి వారంతా చాలా ఆశ్చర్యపడ్డారు. హరిసుతు బరిచెరుగా కొని హరిసుతుదును మాడి పనిచె హరిపురమునకున్ హరి విభునకు హరి మధ్యను హరి రాజ్య పదంబునిచ్చే హరి విక్రముడై. అయితే సింహపరాక్రముడైన రాముడు సూర్యుని కుమారుడైన సుగ్రీవుని పరిచారకునుగా స్వీకరించి ఇంద్రపుత్రుడైన వాలిని సంహరించి యమపురికి పంపించాడు. వానరులకు అధిపుడైన సుగ్రీవునికి అంటే వానర రాజ్యంతో అంటే కిష్కింధ రాజ్యంతో సింహం వంటి నడుము గల రుమను కూడా ఇచ్చాడు. మరి అంత సీతా నిమిత్తంబునంద్రిలోక కంటకుండగు దశ కంటుందును మాడుటకునై కపిసేనా సమేతుండై
చని ముందటన దుర్గమంబైన సముద్రంబు చేర్చి తెరువు సూపకున్న నలిగి. ఈ విధంగా తరువాత సీత కోసం ముల్లోకాలు కూడా ముల్లోకాలకు కూడా ముళ్ళు వంటి రావణుణ్ణి సంహరించాలి అనుకున్నాడు. అనుకుని వానరసేనతో కలిసి దక్షిణ దిశగా పయనించాడు. అక్కడ అడ్డంగా సముద్రం విజృంభించింది, దారి చూపలేదు. దానితో రామునికి కోపం వచ్చింది. వికట భ్రూకుటి ఫాల భాగుండగుచున్ వీరుండు క్రోధారుణాంబకుడై చూచిన ఎంత మాత్రమున నప్సాధోది సంతప్తతోయణ కణగ్రాహ తిమింగళ ప్రవఢులి వ్యాల ప్రవాళోర్మిఖాబకారండవ చక్రముఖ్య జలసత్వ శ్రేణితో నింకినన్. అప్పుడు శ్రీరామునికి కళ్ళు ఎర్రబడ్డాయి, కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాముడు కోపంతో చూశాడు. వెంటనే సముద్రం తొకతొకలాడింది. సముద్రంలోని నీటి కొళ్ళు, తిమింగలాలు, ఆడతాబేళ్లు, పాములు, మొసళ్ళు, ప్రవాళాలు, కొంగలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకాలు మొదలగు జలజంతువులతో నీళ్లు ఉడికి ఆవిరవ్వడం ప్రారంభించింది. అప్పుడు అంతలో సముద్రుడు దయాసముద్రుడైన రామభద్రుణ్ణి శరణు వేడాడు. ఆయన కరుణించి యథాపూర్వంగా ఉండేటట్లు నిలిపాడు. ఆ నిలిపిన తరువాత నలుని చేత సేతువు గట్టించాడు. ఆ మార్గంలో వెళ్ళి సముద్రాన్ని దాటాడు. పురముల్మూడును నొక్క భానమున నిర్మూలంబుగా వించు శంకరు చందంబునా నేర్చెరాఘవుడు లంకా పట్టణం బిద్దగోపుర శాలాంగణ హర్మ్య రాజభవన ప్రోజ్యత్ ప్రతోళీక వాటరథాస్వద్విప శస్త్రమందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్. శివుడు ఒకే బాణంతో 3 పురాలను అంటే త్రిపురాసురుణ్ణి సంహరించడానికి త్రిపురాలను కూడా ఒకేసారి కాల్చినట్లుగా, అలాగే రాముడు కూడా గోపురాలు, శాలలు, ముంగిళ్ళు, మేడలు, రాజభవనాలు, రచ్చలు, తలుపులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షసుల గణాలతో నిండిన లంకను కూడా చిటికలో భస్మం చేశాడు. చేసి రావణు నకిల జగద్విద్రావణు పరిమార్చి నిలిపే రక్షో విభుగా రావణు నను జన్మను నినై రావణ సిత కీర్తి మెరసి రాఘవుడెలమిన్. ఇలా లోకకంటకుడైన రావణుణ్ణి చంపివేశాడు. చంపి రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. ధర్మ సంరక్షకత్వ ప్రభావుండయ్యు ధర్మ విధ్వంసకత్వమున బొదలి కరదండనాభిముఖ్యత బొందకుండియు కరదండనాభిముఖ్యతను మెరసి పుణ్యజనావన స్ఫూర్తి బెంపొందియం పుణ్యజనాంతక స్ఫురణదనరీ సంతతాశ్రిత విభీషణుడుగా కుండియు సంతతాశ్రిత విభీషణతనొప్పి మించెదన కీర్తి చేత వాసించే దిశలు ధరమెను తీయింప జగతినెవ్వరికైనా జారుతరమూర్తి నవనీశ చక్రవర్తి ప్రకట గుణ సాంద్రుడు దశరథధామచంద్రుడు. ధర్మానికి ఆచారము, సాంప్రదాయము అనే అర్థంలో పవిత్రమైన శివధనుసును విరవటం సాంప్రదాయ విరుద్ధమైనటువంటి పని. ధర్మరక్షణకు ధర్మరక్షకుడే అయి కూడా ధర్మాన్ని విధ్వంసం చేశాడు, అంటే శివధనుసును విరిచేశాడు. అలాగే దుష్టదండంలో అంతగా ఇష్టం చూపని వాడైనా సరే కరుడనే రాక్షసును కూడా దండించాడు. పుణ్యాత్ములను రక్షించేవాడైనా పుణ్యజనులను అంటే రాక్షసులను కూడా అంతమొందించాడు. సదా తనను ఆశ్రయించిన వారి పట్ల భీషణంగా ప్రవర్తించడు. తనను ఆశ్రయించిన విభీషణుని రక్షించాడు. తన కీర్తి దిక్కులన్నిటి యందు కూడా వ్యాపించింది. అటువంటి అందగాడు చక్రవర్తి సద్గుణరాశి అయిన దాశరథిని సామాన్యులు స్తుతించలేరు. అటువంటి రామావతారం జగత్తును పవిత్రం చేస్తూ మా సంతోషానికి కారణమై ప్రసిద్ధికెక్కింది. ఇక కృష్ణావతారాన్ని వివరిస్తాను వినో.
తాపసోత్తమ విను దైత్యాంశముల బుట్టి నరనాథుల తులసేనా సమేతులగుచూ ధర్మేతరులైర్ధాత్రి పెక్కు బాధల నలంచుట చేసి ధరణి వగలం పొందుచు వాపోవ భూభారముడు పుటకై హరిపరుడు నారాయణుండు చెచ్చరదన సితాసితయు గేసయుగమున బలరామకృష్ణ రూపములదనరీ యదుకులంబున లీలమై నుదయమయ్యే భవ్యయసుడగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకుయునను రూపవతులయందు నున్మత్త దైత్య సంహారియగుచు. ఓ నారద మహర్షి విను. రాక్షసాంశలలో పుట్టిన రాజులు తమ సేనలతో అధర్మపరులై భూదేవిని ఎన్నో బాధలు పెట్టారు. భూమి బాధపడుతూ ఏడ్చింది. అప్పుడు భూభారం తగ్గించడానికి శ్రీహరి తన తెలుపు నలుపు కేశాలతో రోహిణి దేవకీలయందు పుట్టి, అంటే తెలుపు బలరాముడు నలుపు కృష్ణుడు, ఈ భూభారం తగ్గించాలి అనుకున్నాడు. అలాగే బలరామకృష్ణులుగా పుట్టారు. ఇలా నారాయణుడు భూభారం తగ్గించటానికి తన 2 కేశాలు చాలునని, తన ప్రభావం తెలపడానికి తన దేహ కళలతో రాముడు కృష్ణుడుగా పుట్టాడు. సాక్షాత్తు విష్ణువైన కృష్ణుడు సామాన్య జనుల్లాగానే ఉంటున్నా అతిమానుష కృత్యాలే చేశాడు. అందుచేతే పరమేశ్వరుడయ్యాడు. ఆ మహాత్ముడు చేసే పనులు లెక్క పెట్టడం ఎవ్వరి తరమూ కాదు. అయినా నాకు తోచినంత చెబుతాను విను అని చెబుతూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయేన సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.